ప్రియ రక్షకుడైన దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. జీసస్ ను క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆహారమును మీకు అందించుటకు దేవుడిస్తున్న కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం. లంచము పుచ్చుకొనుట చేత మనసు చెడును. లంచం ఏ స్థాయికి చేరిందంటే 1000 రూపాయల లంచం తీసుకుంటూ దొరికిన వ్యక్తి 10,000 లంచం ఇచ్చి బయటకు రావాల్సినటువంటి పరిస్థితి. అదే దినాలలో మనం ఉన్నాం. లంచం అనేది అడ్డంగా, అన్యాయంగా, అక్రమంగా మనసాక్షిని చంపుకొని కష్టపడకుండా సంపాదించే న్యాయ సమ్మతము కాని దేవుడు హర్షించని ముష్టి సంపాదన. లంచం తీసుకునే వ్యక్తి ఎంత గొప్పవాడైనా గాని వాడి పేరు మాత్రం లంచగొండియే. దానియేలు అని పేరు పెట్టుకున్నా గాని లంచం తీసుకుంటే నీ పేరు లంచగొండే. లంచము అని కాకుండా బల్ల క్రింద చేయి పెట్టడం, చేతులు తడపడం వంటి రకరకాల పేర్లతో పిలుస్తారు. పేర్లెన్ని పెట్టినా గాని లంచం లంచమే. లంచనాలతో చేసిన సంపాదన నీకు గాని నీ కుటుంబానికి కానీ ఎన్నటికీ ఆశీర్వాదం కానే కాదు. మన పిల్లలకు లంచం లేకుండా ఏ పని చేయకుండా చిన్నప్పటి నుండే ట్రైనింగ్ ఇచ్చేస్తూ ఉంటాం. వాడు ఫుడ్ తినాలన్నా లంచమే, స్కూల్కి వెళ్లాలన్నా లంచమే. చూసారా, మనం లంచం తీసుకోపోవచ్చు, ఇవ్వడంలో మాత్రం ముందు వరుసలో ఉండేది మనమే. పంచాయతీ ఆఫీసు మొదలుకొని రైల్వే టికెట్ వరకు ఎక్కడైనా సరే అవసరమైతే అప్లికేషన్ కి లంచం కూడా పిన్ చేసి ఇచ్చేస్తాం. ఒక అరగంటలో క్యూలో నిలబడాల్సి వస్తే ఎవడి చేతిలో 100 పెడితే ఆ పని అవుతుందా అంటూ వెతుక్కుంటాం. అంటే లంచం తీసుకునేవాడి పాపంలో లంచం ఇచ్చే మనము కూడా పాలి భాగస్థులమే అనే విషయం మాత్రం మనకి గ్రహింపులోనికి రాదు. ఏ మాటికి ఆ మాటే చెప్పుకోవాలి. ఎక్కువ మంది సేవకులు కూడా చేయి తడిపిన దానిని బట్టే ప్రసంగాలు, ప్రార్థనలు ఉంటాయట. ఈ మాట మీకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ? ఇది ముమ్మాటికి నిజం. ప్రసంగానికి పిలిస్తే నాకెంత అని అడిగే లంచగొండులు, ప్రసంగికులు, కోకొల్లలు. ఒకవేళ దేవుడు లంచం తీసుకునే అవకాశం ఉంటే ఆయన్నే వెంట లంచమిచ్చి తిప్పేసుకునే వాళ్ళమేమో. కానీ ఆయన లంచము పుచ్చుకొననివాడు. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 7వ వచనం. లంచము తీసుకోకూడదు. లంచము తీసుకుంటే మనసు చెడిపోతుంది. నైతికంగా గ్రుడ్డివాడవుతావు. న్యాయాన్ని అన్యాయంగా మార్చేస్తారు. లంచము తీసుకొనకూడదు. లంచము దృష్టి గలవానికి గురుడితనము కలగచేసి నీతిమంతుల మాటలకు అబద్ధము జయించును. నిర్గమకాండము 23వ అధ్యాయము 8వ వచనం. నీ అధికారులు ద్రోహులు, దొంగలు, సహవాసులు వారందరూ లంచము కోరుదురు, బహుమానముల కొరకు కనిపెట్టుకొందురు. తండ్రి లేని వారి పక్షమున న్యాయము తీర్చరు, విధవరాండ్ర వ్యాజ్యమును విచారింపరు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 23వ వచనం. న్యాయ విధులను చెరుపుటకై దుష్టుడు ఒడిల నుండి లంచము పుట్టును. సామెతలు 17వ అధ్యాయము 23వ వచనం. లంచము పుచ్చుకొనివాడు దుష్టుడట. నీతిమంతుడని తీర్పు తీర్చుదురు, నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనబడజేయుదురు. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 23వ వచనం. లంచము అసహించుకునేవాడు నైతికంగా, ఆధ్యాత్మికంగా బ్రతుకుతాడు. లంచము అసహించుకునేవాడు బ్రతుకును. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 27వ వచనం. లంచము పుచ్చుకొనని వాడు ఎన్నడూను కదల్చబడడు, తన ద్రవ్యమును వడ్డీకియడు. నిరపరాధిని చెరుపుటకే లంచము పుచ్చుకొనడు, ఈ ప్రకారము చేయవాడు ఎన్నడూను కదల్చబడడు. కీర్తనలు 15వ అధ్యాయము 5వ వచనం. లంచం తీసుకునే వారికి సమూయేలు గారి జీవితం ఆధ్యాత్మికమైన సవాలు. ఇదిగో నేనున్నాను, నేను ఎవని యొద్దనైనను తీసుకుంటున్నా, ఎవని గార్ధమమైనను పట్టుకుంటున్నా, ఎవనికైనా అన్యాయము చేసితనా, ఎవరినైనా బాధ పెట్టితనా, న్యాయము నాకు అగుపడకుండా ఎవని వద్దనైనా నేను లంచము పుచ్చుకుంటున్నా, అలాగు చేసినడలా
యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యము పలికవలెను. అప్పుడు నేను మీ ఎదుట దానిని మరలా ఎత్తునెను. 1 సమూయేలు 12వ అధ్యాయము 3వ వచనం. ప్రియ స్నేహితుడా, వాక్యమంటినటువంటి ప్రియ దేవుని బిడ్డ, దేవుని పిల్లలముగా ఎట్లా ఉన్నాయి మన జీవితాలు? నీవు లంచగొండువైతే నీకు అవమానం, తద్వారా నీ దేవుని ఘనమైన నామమునకు అవమానం తెచ్చినవాడవవుతావు. నీ అక్రమ సంపాదన నీ అక్కరకు రాదు. అది చివరకు సిల్లు సంచులో వేసిన దాని వలె జారిపోతుంది, రెక్కలు కట్టుకుని ఎగిరిపోతుంది. చివరికి నీ మనసాక్షి నీ మీద నేరస్థాపన చేస్తుండగా అవమానకరమైన జీవితాన్ని నీవు జీవించవలసి వస్తుంది. ఇది భయంకరంగా నీకు అనిపిస్తుంది కదూ? వద్దు, ఇటువంటి భయంకరమైన జీవితం మనకు వద్దు. సరిచేసుకుందాం. ప్రియ స్నేహితుడా, వాక్యముంటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, ఇప్పుడు వాడుకు లంచము తీసుకుంటూ ఉన్నావా? లంచం ఇస్తూ ఉన్నావా? ఏదైనప్పటికీ లంచము లంచమే. అది దేవుని దృష్టిలో సరైనది కాదు. కాబట్టి ఈ దినమే మన జీవితాలు సరిచేసుకుందాం. దేవుని పాదాలు పట్టుకుందాం. దేవుని ఎదుట పశ్చాత్తాపడదాం. దేవుని దృష్టిలో నిర్దోషులుగా సాగిపోదాం. అట్టి కృప ధన్యత ప్రభు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యమైన ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, శ్రేష్టమైన అమూల్యమైన మరి ఒక దినము మా జీవితంలో మీరు అనుగ్రహించారు. నీకు వందనాలు. ఈ దినమంతటికి కావలసిన నీ కృప, నీ సన్నిధి సమృద్ధిగా మాకు దయచేయండి ప్రభువా. ప్రతి విధమైన శోధన, కీడు, ప్రమాదము, కీడు నుండి మమ్మల్ని తప్పించండి. ఈ దినమంతటికి కావలసిన నీ కృప మాకు దయచేయండి. బలహీనులను, చంటి బిడ్డలను, వృద్ధులను, గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. వారికి ప్రత్యేకమైన నీ కృపను వారికి సమృద్ధిగా మీరు దయచేయండి. అదే విధంగా దూరదేశంలో ఉండి యొక్క వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు మీరు తోడుగునండి. తగిన ఆశీర్వాదాలు, దీవెనలు వారికి, వారి కుటుంబాలకు సమృద్ధిగా మీరు అనుగ్రహించండి ప్రభువా. ఈ దినమంతా కూడా నీ సన్నిధి చేత మమ్మల్ని నింపి బలపరచమని, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానములు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదే విధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నంబర్ 9177377559 9177377559. దేవుడు మిమ్మను, మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.